నమస్కారం ఫ్రెండ్స్, ఫోటోషాప్ కంప్లీట్ సిరీస్ 2020కి స్వాగతం. పార్ట్ 13లో ఉన్నాం మనం. సో ఈ క్లాస్లో మాస్క్ అంటే ఏంటో చూద్దాం. సో చూడండి, మాస్క్ అంటే మనకి కావాల్సిన ఏరియాని మనము చూపించవచ్చు, వద్దనుకున్న ఏరియాని మనము హైడ్ చేసుకోవచ్చు. సో ఇది సింపుల్గా మనము మాస్క్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఇలా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రాక్టికల్గా మనము మాస్క్ ఏదైనా ఇమేజ్లో ఒక పార్ట్ని మనము ఇట్లా కనిపించకుండా చేయడానికి చేస్తామన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది. ఇప్పుడు ఈ ఇమేజ్లో నాకు ఈ గర్ల్ కావాలి. సో నార్మల్ అయితే మనకు తెలిసిన విధానం ఏంటంటే, మనం ఏదైనా సెలెక్షన్ టూల్స్ యూజ్ చేసి ఈ గర్ల్ని మనం సెలెక్ట్ చేసుకొని మనం కట్ చేసుకొని ఇంకేదైనా ఇమేజ్లో కంపోజిట్ చేస్తాం. సో అలా కాకుండా మనం ఇట్లా బ్లెండ్ అయ్యేలాగా, అంటే మిక్స్ అయ్యేలాగా, బ్యాక్గ్రౌండ్తో మిక్స్ అయ్యేలా చేయాలనుకోండి, మాస్క్ మనకి బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనము ప్రాక్టికల్గా చూద్దాం మాస్క్ ఎలా యూజ్ చేయాలి. సో ఫస్ట్ నేను ఈ ఇమేజ్ని ఈ క్లౌడ్స్ ఇమేజ్లోకి ఇలా తీసుకువెళ్తాను. సో ఇలా మీరు స్కేల్ చేసుకోండి. అండ్ కావాలి అంటే దీన్ని ఇట్లా పెద్దగా చేసేసుకోండి, గర్ల్ కొంచెం బాగా కనిపించేలా. అండ్ అన్నిటికంటే మనము లేయర్స్ ఓపెన్ చేసుకోవాలి. సో ఇలా. సో ఇప్పుడు చూడండి, మాస్క్ అప్లై చేయాలంటే ఒకటి మనము లేయర్ మెనూలోంచి అప్లై చేయొచ్చు. చూడండి, లేయర్లో లేయర్ మాస్క్, రివీల్ ఆల్ అండ్ హైడ్ ఆల్. సో ఇలా మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అలానే మాస్క్ని మనము కావాలంటే మన లేయర్స్ ప్యానల్లోంచి కూడా అప్లై చేయొచ్చు. సో ఎగ్జాక్ట్లీ లేయర్ ప్యానల్ కింద మనకి ఇక్కడ ఐకాన్స్ కనిపిస్తున్నాయి. చూడండి, యాడ్ లేయర్ మాస్క్. సో ఇక్కడ యాడ్ లేయర్ మాస్క్ ఐకాన్ కనిపిస్తుంది, రైట్. సో ఫస్ట్ మనము ఈ రివీల్ ఆల్, హైడ్ ఆల్ ఈ రెండు ఏంటో అర్థం చేసుకుందాం. సో చూడండి, రివీల్ ఆల్ అంటే మనకు ఒక స్ట్రైట్ మాస్క్ వస్తుంది అనమాట. అంటే మనకి వైట్ కలర్ థంబ్నెయిల్ వస్తుంది. సో చూడండి, సో ఇప్పుడు నేను రివీల్ ఆల్ అంటాను. సో చూడండి, ఇక్కడ అన్న వెంటనే మనకు ఒక వైట్ థంబ్నెయిల్ లా వచ్చింది. సో నేను ఈ లేయర్ ప్యానల్లో ఈ థంబ్నెయిల్స్ని కొంచెం పెద్దగా చేస్తాను. సో చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకి ప్యానల్ ఆప్షన్స్లో చూడండి, లార్జ్ థంబ్నెయిల్ పెట్టుకోండి, రైట్. సో ఇక్కడ చూడండి, మనకి లార్జ్ థంబ్నెయిల్ ఉంది అండ్ ఇక్కడ మనకి ఇమేజ్ థంబ్నెయిల్ ఉంది. సో ఈ రెండు చైన్ లింక్ తోటి ఇట్లా కనెక్ట్ అయ్యాయి. సో ఇది వైట్ థంబ్నెయిల్ అనమాట. సో ఇక్కడ వైట్ థంబ్నెయిల్లో ఏమవుతుందంటే మనకి ఇమేజ్ హైడ్ అవ్వకుండా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇమేజ్లో ఏదైనా పోర్షన్ని మనం హైడ్ చేయాలనుకోండి, సో మనం ఏం చేయాలి, ఫస్ట్ బ్రష్ తీసుకోవాలి. అండ్ బ్రష్లో మనము సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకుందాం. తీసుకొని హైడ్ చేయాలంటే చూడండి, హైడ్ చేయాలంటే మనం బ్లాక్ యూస్ చేయాలి, చూపించాలి ఆర్ రివీల్ చేయాలంటే వైట్ యూస్ చేయాలి. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సిన కలర్ బ్లాక్ కలర్, అంటే ఫోర్గ్రౌండ్లో బ్లాక్ కలర్ ఉండాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది కొంచెం మనము సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం, బ్రష్ సైజ్ చేసుకొని ఇక్కడ మనం ఇలా పెయింటింగ్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఇట్లా ఎరేజ్ చేస్తున్నాం అనమాట. సో ఇవన్నీ ఇట్లా ఎరేజ్ చేసుకొని, అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎరేజ్ చేసుకొని ఇలా. అండ్ ఇక్కడ కూడా బాడీలో కూడా కొంచెం పార్ట్ మనము ఎరేజ్ చేసేద్దాం ఇలా. సో చూడండి, అండ్ మీకు ఇట్లా వింగ్స్ కావాలనుకోండి, మళ్ళీ మీరు వైట్లో పెయింట్ చేసుకోవాలి ఇట్లా. చూడండి, అండ్ కొంచెం అన్వాంటెడ్ ఏరియాస్ని, అనవసరమైన ఏరియాస్ని మనము ఇలా చెరిపేద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే
ఎక్కడెక్కడైతే వైట్ ఉందో ఆ ఏరియా మనకు కనిపిస్తుంది, ఎక్కడెక్కడైతే బ్లాక్ ఉందో ఆ ఏరియా మనకి హైడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇలా చేయడం వల్ల చూడండి మనకి ఇట్లా ఆకాశంలో ఒక ఏంజల్ ఉన్నట్టు కానీ ఓకే ఏదైనా అప్సరా ఉన్నట్టు ఇలా చూపించవచ్చు అనమాట. సో మీరు కావాలి అంటే మీరు దీన్ని రివర్స్ ప్రాసెస్లో కూడా చేయొచ్చు. అంటే రెవిలాల్ బదులు నేను హైడాల్ కూడా అప్లై చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ మాస్క్ని నేను రిమూవ్ చేసేస్తాను. సో రైట్ క్లిక్, డిలీట్ లేయర్ మాస్క్. సో ఇప్పుడు నేను మళ్ళీ మాస్క్ అప్లై చేస్తాను. ఈసారి నేను హైడాల్ మాస్క్ అప్లై చేస్తాను. సో లేయర్ మాస్క్, హైడాల్. సో చూడండి హైడాల్ అప్లై చేసిన వెంటనే ఈ ఇమేజ్ హైడ్ అయిపోయింది. టోటల్గా ఇమేజ్ హైడ్ అయిపోయింది. అంటే ఎలా హైడ్ అయింది, ఆ ఇమేజ్కి బ్లాక్ అప్లై అయింది అనమాట. సో బ్లాక్ థంబ్నెయిల్ వచ్చింది. సో బ్లాక్ థంబ్నెయిల్ రాగానే ఇమేజ్ హైడ్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మనం కనిపించేలా చేయాలంటే వైట్ కలర్తో పెయింట్ చేయాలి. సో మనము బ్రష్ తీసుకుందాం అండ్ ఇక్కడ వైట్ కలర్ ఫోర్గ్రౌండ్లో పెట్టుకోండి అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ పెయింట్ చేయండి. సో చూడండి ఇలా. సో మీరు ఎంత కావాలంటే అంత పెయింట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్ కేస్ మీకు ఇట్లా కొన్ని అనవసరమైనవి రిమూవ్ చేయాలంటే మళ్ళీ మీరు ఏం చేయొచ్చు, బ్లాక్లో ఇట్లా పెయింట్ చేయొచ్చు. ఫోర్గ్రౌండ్ బ్లాక్ తీసుకొని పెయింట్ చేయొచ్చు. చెరిపేయాలంటే బ్లాక్, కనిపించేలా చేయాలంటే వైట్. సో అది మాస్క్ కాన్సెప్ట్. రైట్. సో ఇప్పుడు ఇదే పని మనము డైరెక్ట్ మెనూలోంచి యాక్సెస్ చేయకుండా డైరెక్ట్ మనము లేయర్స్ ప్యానల్ నుంచి యాక్సెస్ చేద్దాం. సో నేను మళ్ళీ దీన్ని మాస్క్ని రిమూవ్ చేసేస్తున్నా. సో చూడండి నార్మల్గా మీరు క్లిక్ చేస్తే మీకు రివీల్ ఆల్ వస్తుంది. రివీల్ ఆల్ వచ్చినప్పుడు మీరు ఇలా బ్లాక్తో పెయింట్ చేయాలి చెరిపేయాలంటే. ఓకే. సో బ్లాక్తో పెయింట్ చేసినప్పుడల్లా వెళ్ళిపోతుంది అన్నమాట. అలానే మళ్ళీ డిలీట్ చేస్తా. హైడాల్ అప్లై చేయాలనుకోండి లేయర్స్ ప్యానల్లోంచి. సో మీరు ఆల్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇలా. సో మళ్ళీ ఇప్పుడు వైట్ కలర్ తీసుకొని పెయింటింగ్ చేయండి ఇలా. ఇలా. సో ఇలా మనము మాస్క్ అప్లై చేయొచ్చు అనమాట. మాస్క్తో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. సో ఈ స్కల్ మనము సెలెక్ట్ చేసి ఈ పర్సన్ మీద అడ్జస్ట్ చేద్దాం. సో ఎట్లా అంటే మనం ఒక గోస్ట్ రైడర్ లేదా టర్మినేటర్ లాగా మనము క్రియేట్ చేద్దాం. సో మనము క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకొని ఇలా స్కల్ సెలెక్ట్ చేసుకుందాం. సో తర్వాత మనము ఈ స్కల్ని ఇందులోకి తీసుకువెళ్దాం. సో ఇప్పుడు ఈ స్కల్ ఈ ఫేస్ మీద ఇట్లా మ్యాచ్ అయ్యేలా చేద్దాం. సో ఇంకా బాగా మ్యాచ్ అవ్వాలంటే చూడండి ఈ స్కల్ యొక్క ఐస్, నోసు అండ్ టీత్ ఈ పర్సన్తో మ్యాచ్ అయ్యేలా చేద్దాం. సో ఎలా అంటే చూడండి మనం ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్ టూల్ని యాక్టివేట్ చేద్దాం. ట్రాన్స్ఫార్మ్ టూల్ యాక్టివేట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి వార్ప్ అని ఉంది, వార్ప్. సో వార్ప్ మోడ్. సో ఈ వార్ప్ క్లిక్ చేసుకున్నారంటే చూడండి మీకు ఇలా ఒక ట్రాన్స్ఫార్మ్ ఇట్లా ఐకాన్ లాగా వస్తుంది. సో చూడండి ఇక్కడికి ఒక ఐకాన్ లాగా వస్తుంది అనమాట. సో దాంతో చూడండి ఇలా మీరు మ్యాచింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్కల్ ఐస్
అలానే ఇట్లా పర్సన్ ఐస్ మ్యాచింగ్ చేసుకోవచ్చు. అండ్ ఒపాసిటీ కొంచెం తగ్గించుకోండి, అప్పుడు మీకు కింద లేయర్ కనిపిస్తుంది. ఇలా సెట్ చేసుకోవచ్చు మనం. సో ఇలా. సో ఒకసారి ఇలా అడ్జస్ట్ కాగానే మీరు టిక్ మార్క్ కొట్టండి. సో ఇప్పుడు మనము ఒపాసిటీని ఫుల్గా ఇంక్రీజ్ చేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము ఈ లేయర్కి హైడాల్ మాస్క్, అంటే ఈ స్కల్ లేయర్కి హైడాల్ మాస్క్ అప్లై చేద్దాం. సో చూడండి, నార్మల్గా మీరు మాస్క్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు రివీల్ ఆల్ వస్తుంది. సో ఈ రివీల్ ఆల్, సో మనకి రివీల్ ఆల్ కాదు, హైడ్ ఆల్ కావాలి. సో ఏం చేయాలంటే ఆల్ట్ పట్టుకొని ఈ మాస్క్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీరు ఇలా అయినా చేయొచ్చు, లేదంటే లేయర్ మెనూలోకి వెళ్ళి లేయర్ మాస్క్, రివీల్ ఆల్, హైడ్ ఆల్ ఇలా అయినా చేసుకోవచ్చు. కానీ ఇలా చేస్తే మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది. సో అందుకే ఆల్ట్ పట్టుకొని మాస్క్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, అప్పుడు మీకు హైడ్ ఆల్ మాస్క్ అప్లై అవుతుంది. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్రష్ తీసుకుందాం. బ్రష్ తీసుకొని అండ్ బ్రష్లో మనము సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకొని అండ్ కలర్ మనకి వైట్ ఉండాలి, ఎందుకంటే మనం రివీల్ చేయాలి, చూపించాలి, కనిపించేలా చేయాలి. సో దానికి మనం వైట్ కలర్ తీసుకొని ఇప్పుడు మనము పెయింటింగ్ వేద్దాం. సో చూడండి ఇక్కడ ఇలా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే దీనికి మనము మల్టిప్లై బ్లెండ్ మోడ్ అప్లై చేద్దాం. సో చూడండి, ఇంకా కొంచెం రియాలిటీగా వస్తుంది మనకి మల్టిప్లై బ్లెండ్ మోడ్ వేస్తే. అండ్ నెక్స్ట్ ఇంకేం చేద్దామంటే స్కిన్ చిరిగిపోయినట్టు చేయాలి. సో దానికి మనం ఏం చేద్దామంటే ఇంకొక బ్రష్ యూస్ చేద్దాం. అదేంటంటే న్యాచురల్ బ్రష్. సో మనకి ఇక్కడ న్యాచురల్ బ్రష్ అని ఉంటుంది, కొంచెం కిందకి రండి. సో ఇక్కడ లెగసీ బ్రషెస్ ఫోల్డర్లో మనకి న్యాచురల్ బ్రష్ అని ఉంటుంది. సో మీరు ఈ న్యాచురల్ బ్రష్ ఫస్ట్ తీసేసుకొని కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకొని ఇట్లా కట్స్ లాగా చేయాలి. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇమేజ్ థంబ్నెయిల్ కాదు, మాస్క్ థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో చూడండి, సో ఇట్లా మనకి ఇట్లా కట్స్ లాగా వస్తుంది అన్నమాట. సో అలానే మళ్ళీ మనం ఏం చేద్దామంటే కొంచెం బ్లాక్తో కూడా పెయింట్ చేద్దాం. సో ఇట్లా స్కిన్ కొంచెం కొన్ని సైడ్స్ కొంచెం ఎక్కువ, కొన్ని సైడ్స్ కొంచెం తక్కువ అన్నమాట. సో ఇలా చేసేసుకోవచ్చు. సో మనం ఇట్లా కేర్ఫుల్గా పెయింటింగ్ చేసుకోవాలి. అండ్ ఇంకా దీన్ని కొంచెం ఇంట్రెస్టింగ్ చేయడానికి మీరు ఏం చేయొచ్చు అంటే ఇన్నర్ షాడో అప్లై చేయండి. సో ఒక డబుల్ క్లిక్ చేయండి లేయర్ మీద. సో మీకు లేయర్ స్టైల్ విండో ఓపెన్ అవుతుంది. సో మీరు ఏం చేస్తారు ఇక్కడ ఇన్నర్ షాడో. సో చూడండి, ఇక్కడ మనకి ఇన్నర్ షాడో వస్తుంది. సో ఇన్నర్ షాడోని మీరు కావాలంటే కొంచెము దాని వాల్యూ తగ్గించుకోవచ్చు, ఒకవేళ చాలా ఎక్కువ అనుకుంటే. సో ఇట్లా మనకి ఇక్కడ షాడో వచ్చినట్టు అన్నమాట. సో
సంథింగ్ ఇలా చేసుకోవచ్చు మీరు. ఇక్కడ మనం అట్లీస్ట్ కొంచెం ఇద్దాం షాడో, 1 అట్లా ఇద్దాం డిస్టెన్స్. 1 పెట్టేసుకోండి ఇక్కడ. ఇలా అనమాట. అండ్ ఇక్కడ కూడా మీరు ఏదైనా ఇట్లా రిమూవ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు సైడ్కి. సో ఇట్లా ఇక్కడ ఏదైనా అన్వాంటెడ్గా వచ్చిన దగ్గర మీరు ఇట్లా పెయింట్ చేసుకోవచ్చు. సో చూడండి. సో ఇలా మీరు ఏదైనా టర్మినేటర్ లేదా గోస్ట్ రైడర్ లాగా మీరు చేసుకోవచ్చు అనమాట. సో మీరు కావాలంటే ఇంకొంచెం ఒపాసిటీ తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చు. చూడండి కొంచెం కళ్ళు కూడా కనిపిస్తున్నాయి మనకి. సో ఇలా. సో మాస్క్లో ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి ఏజ్ మార్ఫింగ్. ఏజ్ మార్ఫింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ మనకు ఒక 30 ఇయర్స్ ఉంటాయి ఈ పర్సన్కి. సో మనము ఈ పర్సన్ని ఒక 80 ఇయర్ ఓల్డ్ లాగా చేద్దాం, 80 ఆర్ 90 ఇయర్స్. ఓకే. సో దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ కొంతమంది ఇట్లా ముసలి వాళ్ళ ఇమేజెస్ మనము డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను కొన్ని ఓల్డ్ పర్సన్స్వి ఇమేజెస్ నెట్లోంచి డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఫస్ట్ ఒక ఓల్డ్ మ్యాన్ది ఇమేజ్ని సెలెక్షన్ చేయాలి. సెలెక్షన్ చేసి సేమ్ ఇందాక ఎలా అయితే మనం స్కల్ని మ్యాచ్ చేసామో అలానే ఈ ఓల్డ్ మ్యాన్ ఫేస్ని కూడా మనం మ్యాచ్ చేయాలి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనకి కలర్ ప్రాబ్లం కూడా వస్తుంది. సో చూడండి, ఈ ఓల్డ్ మ్యాన్ వచ్చేసి కొంచెం డార్క్గా ఉన్నాడు, ఈ యంగ్ మ్యాన్ కొంచెము బ్రైట్గా ఉన్నాడు, కొంచెం లైట్గా ఉన్నాడు. సో మనము కలర్ మ్యాచింగ్ కూడా చేయాలి. స్కిన్ కలర్ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. సో అది కూడా మనం చేయాల్సి వస్తుంది, లేకపోతే మనకి కరెక్ట్గా మార్ఫింగ్ రాదు. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేద్దామంటే ఓల్డ్ మ్యాన్ని సెలెక్ట్ చేసుకుందాం. సో నేను క్విక్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఓల్డ్ మ్యాన్ ఫేస్, మనకు కావాల్సింది ఓన్లీ ఫేసే. సో ఓన్లీ ఫేస్ వరకే సెలెక్ట్ చేసుకుంటా. అండ్ సో మనకి ఏంటంటే ఈ ముసలి వాళ్ళు ఎలా ఉంటారు అనేది కూడా మనకు కొంచెం ఇమాజినేషన్ ఉండాలి. సో వాళ్ళకి ఫోల్డ్స్, వ్రింకిల్స్ ఎలా ఉంటాయి, సో ఆ ఇమాజినేషన్ కూడా బాగుండాలి. అప్పుడు మనము పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నా. మీరు కావాలంటే ఈ చెవులు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ అవసరం లేదు. మనం చెవులతోటి మనం చేసేది ఏం లేదు, మనకు ఓన్లీ ఫేస్ వర్కే కావాలి. సో కావాలంటే కొంచెం ఫెదర్ ఇవ్వండి, ఒక 2 ఇద్దాం ఫెదర్. అండ్ ఇచ్చేసి దీన్ని మనం ఇలా డ్రాగ్ చేసుకుందాం. సో డ్రాగ్ చేసుకొని చూడండి, ఇందాక ఎలా అయితే మనం స్కల్ని మ్యాచింగ్ చేసామో అలానే ఈ ఓల్డ్ మ్యాన్ ఫేస్ కూడా యంగ్ మ్యాన్తో మ్యాచింగ్ చేయాలన్నమాట. సో ఎలా చేస్తాము చూడండి, మీరు ట్రాన్స్ఫార్మ్ టూల్ యాక్టివేట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి వార్ప్ అని ఉంటుంది. సో మళ్ళీ వార్ప్ క్లిక్ చేయండి. ఒక విషయం ఏంటంటే చూడండి, మీరు ట్రాన్స్ఫార్మ్ టూల్ని యాక్టివేట్ చేస్తేనే మీకు ఇక్కడ వార్ప్ కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇలా మనము ఒపాసిటీ తగ్గిద్దాం. సో మనకి ఆ యంగ్ మ్యాన్ ఎలా ఉన్నాడో మనకి తెలుస్తుంది. సో చూడండి, ఓల్డ్ మ్యాన్ ఐస్ ఇక్కడ పైకి ఉన్నాయి, యంగ్ మ్యాన్ ఐస్ కొంచెం కిందకు ఉన్నాయి. సో చూడండి ఇక్కడ మీరు ఇలా చెక్ చేసుకోవాలి. సో ఇలా మ్యాచింగ్ చేయాలి. ఐస్ ఫస్ట్ మనం ఐస్ మ్యాచింగ్ చేయాలి, తర్వాత నోస్ మ్యాచింగ్ చేయాలి, తర్వాత మనము మూతిని మ్యాచింగ్ చేయాలి. సో ఒకసారి మనకి నోసు
మౌత్ ఐస్ మ్యాచింగ్ అయిపోయిన తర్వాత మీరు కావాలి అంటే ఈ బార్డర్స్ని కూడా కొంచెం మ్యాచింగ్ చేసుకోవచ్చు. ఇలా చేసేసుకొని తర్వాత మనం ఏం చేయాలంటే ఒపాసిటీని ఫుల్గా ఇంక్రీజ్ చేసేసుకొని ఇప్పుడు టిక్ మార్క్ కొట్టండి. ఓకే, సో ఇప్పుడు ఫేస్ అయితే మ్యాచింగ్ అయింది, కానీ కలర్ మాత్రం చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. సో ఈ ఓల్డ్ మ్యాన్ కలర్ కొంచెం డార్క్ ఉంది, యంగ్ మ్యాన్ కలర్ లైట్గా ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ యంగ్ మ్యాన్ కలర్ని మనం పిక్ చేద్దాం. సో ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి చూడండి ఇక్కడ ఐ డ్రాపర్ వస్తుంది. సో మనం ఒక బ్రైటెస్ట్ బాగా కొంచెం లైట్గా ఉన్న ఏరియాని క్లిక్ చేద్దాం. ఏరియాని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి కంట్రోల్ పట్టుకొని మీరు ఈ థంబ్నెయిల్ మీద క్లిక్ చేయండి. కంట్రోల్ పట్టుకొని ఇలా థంబ్నెయిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా సెలెక్షన్ వస్తుంది. సెలెక్షన్ రాగానే మీరు ఏం చేయాలంటే న్యూ లేయర్ తీసుకోండి. న్యూ లేయర్ తీసుకొని ఇది ఏదైతే మీకు ఈ కలర్ ఉందో ఆ కలర్ని మనము ఈ సెలెక్షన్ లోపల ఫిల్ చేయాలి. సో ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్. మీరు ఒకవేళ ఈ ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇవి మీకు గుర్తుకు లేవంటే ముందర ట్యుటోరియల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సో అందులో నేను బ్యాక్గ్రౌండ్ కలర్, ఫోర్గ్రౌండ్ కలర్, షార్ట్ కట్స్ ఏంటనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఇలా కలర్ ఫిల్ చేసిన తర్వాత మనం ఒక బ్లెండ్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో చూడండి ఏ బ్లెండ్ మోడ్ బాగుంటుందో మనం ఫస్ట్ చూడాలి. సో ఇక్కడ మనకి మల్టిప్లై తీసుకున్నట్టయితే మల్టిప్లై చాలా డార్క్ ఉంది, సో అస్సలు మ్యాచింగ్ అవ్వట్లేదు. సో అలానే కలర్ బర్న్ తీసుకున్నట్టయితే అది కూడా మనకి సెట్ అవ్వట్లేదు. సో డార్క్ బ్లెండ్ మోడ్స్ ఏవి మనకి కరెక్ట్గా లేవు. సో తర్వాత మీరు లైట్ అండ్ తీసుకుంటే లైట్ అండ్ అలానే స్క్రీన్, సో ఇవి కూడా మనకి ఏవి సెట్ అవ్వట్లేదు. సో అయితే మనకి సెట్ అయ్యే బ్లెండ్ మోడ్ ఎక్కడ ఉందో చూద్దాం. ఓకే, ఓవర్లే కొంతవరకు సెట్ అయింది. తర్వాత సాఫ్ట్ లైట్ చూడండి, సాఫ్ట్ లైట్ మనకి బాగా సెట్ అయింది. సో మనము సాఫ్ట్ లైట్ బ్లెండ్ మోడ్ యూజ్ చేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ రెండు లేయర్స్ని మనము మర్జ్ చేసేద్దాం. కంట్రోల్ ఈ. సో మర్జ్ అయిపోయినాయి. అండ్ మనము ఇంకో విషయం ఏం చేద్దామంటే ఇలా మనము ఒరిజినల్ మీద వర్క్ చేసే బదులు మనము డూప్లికేట్ తీసుకుందాం. ఒరిజినల్ అట్లానే పెడదాం. సో ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జే కొట్టండి. రైట్. సో అండ్ ఒరిజినల్ని మీరు హైడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే సో మనకి కలర్ మ్యాచింగ్ అయిపోయింది, ఫేస్ కూడా మ్యాచింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒక హైడ్ ఆల్ మాస్క్ అప్లై చేయాలి. ఈ ఓల్డ్ మ్యాన్ లేయర్కి హైడ్ ఆల్ మాస్క్ అప్లై చేయాలి. సో ఆల్ట్ పట్టుకొని ఇక్కడ మాస్క్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు హైడ్ ఆల్ మాస్క్ అప్లై అయింది. సో ఇప్పుడు మనం చేయాల్సిందల్లా పెయింట్ చేయాలి. అండ్ పెయింట్ చేసేటప్పుడు మీరు సాఫ్ట్ రౌండెడ్ బ్రష్ తీసుకోండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చూడండి, మనకి ఫస్ట్ ఒక ఇమాజినేషన్ ఉండాలి. ఓల్డ్ మ్యాన్కి ముడతలు ఎక్కడ ఉంటాయి చూడండి, ముడతలు ఆర్ ఫోల్డ్స్. సో ఇక్కడ మనకి ఫోర్ హెడ్ మీద ఉంటాయి, కళ్ళ దగ్గర ఉంటాయి, అలానే చీక్స్ దగ్గర, చెంపల దగ్గర ఉంటాయి, బుగ్గల దగ్గర ఉంటాయి. సో మనము అక్కడక్కడ పెయింటింగ్ చేయాలి. సో నేను వైట్ కలర్ తీసుకుంటా. మొత్తం పెయింట్ చేయకూడదు, ఓన్లీ ఎక్కడైతే ముడతలు ఉంటాయో అక్కడే పెయింట్ చేయాలి. సో చూడండి. అండ్ పెయింట్ చేసిన తర్వాత మనము వీటి ఒపాసిటీ కూడా కొంచెం తగ్గించుకోవాలి. సో ఇక్కడ కొంచెం మనకి ఎక్స్ట్రా అయిపోయినట్టుంది. రైట్. ఇప్పుడు నేను ఒపాసిటీ తగ్గించుకుంటా. చూడండి, ఒక 38 అలా పెట్టుకోండి. అలానే మీరు ఇక్కడ డీ క్లిక్ చేయండి ఎప్పుడైతే ఒకవేళ మీకు వేరే కలర్స్ వస్తే కనుక.
రైట్. అలానే మనము కళ్ళ దగ్గర కూడా మనము పెయింటింగ్ చేద్దాం. సైడ్స్కి మాత్రమే చేయండి, ఎందుకంటే నెక్స్ట్ మనం ఇప్పుడు ఐ బ్యాగ్స్ అనేవి పెయింట్ చేద్దాం. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే చూడండి, నేను ఇంకొక ఓల్డ్ మ్యాన్ది ఇమేజ్ డౌన్లోడ్ చేశాను. సో ఈ ఓల్డ్ మ్యాన్కి ఐ బ్యాగ్స్ ఉన్నాయి చూడండి, వీటిని ఐ బ్యాగ్స్ అంటారు. సో ఈ ఐ బ్యాగ్స్ కూడా మనము ఆ యంగ్ మ్యాన్ ఫేస్ మీద మనము ప్లేస్ చేద్దాం. సో మళ్ళీ మీరు క్విక్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈసారి మనకు ఓన్లీ కళ్ళ వరకే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, లేదు మీకు ఫుల్ సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, సింపుల్గా దీన్ని మనం ఇలా డ్రాగ్ చేద్దాం. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సేమ్ థింగ్, ఇందాక మనం ఎలా అయితే కలర్ మ్యాచింగ్ చేసామో ఇప్పుడు కూడా మనం కలర్ మ్యాచింగ్ చేయాలి. ఎందుకంటే ఈ ఓల్డ్ మ్యాన్ కొంచెం రెడ్డిష్ కలర్లో ఉన్నాడు, యంగ్ మ్యాన్ కొంచెం క్రీమ్ కలర్లో ఉన్నాడు. సో మనము కలర్ మ్యాచింగ్ చేయాల్సి వస్తుంది. సో సేమ్ థింగ్ మనం ఏం చేద్దామంటే కంట్రోల్ పట్టుకొని థంబ్నెయిల్ని క్లిక్ చేద్దాం, మళ్ళీ న్యూ లేయర్ తీసుకుందాం. న్యూ లేయర్ తీసుకొని ఆ సెలెక్షన్ అలానే పెడదాం, పెట్టేసి మనము ఈ స్కిన్ కలర్ పిక్ చేసుకుందాం ఇక్కడ. సో ఏదైనా బ్రైట్ ఏరియాని పిక్ చేసుకోండి కావాలంటే. పిక్ చేసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇప్పుడు మీరు సాఫ్ట్ లైట్ బ్లెండ్ మోడ్ యూస్ చేయండి. సాఫ్ట్ లైట్ మనకి బాగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండు లేయర్స్ని మీరు మర్జ్ చేసేసుకోండి. మర్జ్ చేసుకోండి. అయితే ఇంకా మనం మ్యాచింగ్ చేయలేదు, సో మ్యాచింగ్ కూడా చేద్దాం. సో ఒపాసిటీ కొంచెం తగ్గించుకోండి, ఒపాసిటీ తగ్గించుకొని కళ్ళని కొంచెం మ్యాచ్ చేసుకోండి, వార్ప్ ఆన్ చేసుకోండి. ఇలా ఓన్లీ కళ్ళ వరకే మనకి మ్యాచ్ అయితే చాలు. రైట్. సో కళ్ళ వరకు మ్యాచింగ్ అయిపోయింది. సో ఇప్పుడు టిక్ మార్క్ క్లిక్ చేద్దాం అండ్ ఒపాసిటీ ఫుల్గా ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ మీరు ఇప్పుడు ఈ ఇమేజ్కి హైడ్ ఆల్ మాస్క్ ఇవ్వండి, ఆల్ట్ అండ్ క్లిక్ ఆన్ ద మాస్క్ ఐకాన్. సో ఇప్పుడు మనము మళ్ళీ బ్రష్ తీసుకుందాం. సో సాఫ్ట్ రౌండెడ్ బ్రష్ తీసుకోండి అండ్ ఓన్లీ మీరు కళ్ళ దగ్గర మాత్రమే పెయింటింగ్ చేయండి. అండ్ కళ్ళ దగ్గర కూడా ఫుల్గా పెయింట్ చేయొద్దు, లైట్గా పెయింట్ చేయండి. సో ఇలా. సో అండ్ ఇది కూడా మనకి చాలా ఇంటెన్స్ అయింది. సో ఒపాసిటీ మనం బాగా తగ్గిద్దాం, మైల్డ్గా కనిపించాలి మనకి. రైట్. కొంచెం లైట్గా కనిపిస్తే చాలు, ఐ బ్యాగ్స్ ఫుల్గా కనిపిస్తే బాగుండదు. రైట్. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే చూడండి, హెయిర్ కూడా మనకి కొంచెం వైట్గా ఉంటే ఇంకా మనకి రియాలిటీ వస్తుంది. సో అండ్ ఇంకో విషయం, మెడ దగ్గర మనము ఫోల్డ్స్ క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ మనం మెడ దగ్గర ఫోల్డ్స్ క్రియేట్ చేద్దాం. సో మెడ దగ్గర ఫోల్డ్స్ క్రియేట్ చేయడానికి నేను ఇంకొక ఓల్డ్ మ్యాన్ ఇమేజ్ని డౌన్లోడ్ చేశాను. సో చూడండి, ఈ ఓల్డ్ మ్యాన్కి మెడ దగ్గర కూడా ఫోల్డ్స్ ఉన్నాయి. సో నేను ఏం చేస్తానంటే లాజో టూల్ తీసుకుంటా, మీరు కావాలంటే పెన్ టూల్తో కూడా సెలెక్ట్ చేయొచ్చు. సో మనము లాజో టూల్తో సెలెక్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మీరు కావాలంటే కొంచెం లైట్ ఫెదర్ వాల్యూ ఇవ్వచ్చు, ఇచ్చేసి మీరు ఇలా డ్రాగ్ చేయండి. సో ఇక్కడ పెట్టండి, కొంచెం దీన్ని ఇలా స్కేల్ చేసుకోండి. తర్వాత దీన్ని కూడా మనము వార్ప్ తోటి అడ్జస్ట్ చేసుకుందాం. సో వార్ప్ క్లిక్ చేసుకోండి, క్లిక్ చేసుకొని సో కొంచెం ఇలా స్ట్రైట్గా చేసుకోండి.
సో మళ్ళీ ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని దీన్ని మళ్ళీ కొంచెం సరిగ్గా అడ్జస్ట్ చేసుకొని దీనికి కూడా మనము మాస్క్ ఇద్దాం. సో ఆల్ట్ అండ్ క్లిక్. సో ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్ రౌండెడ్ బ్రష్ తీసుకొని మళ్ళీ మనం ఇక్కడ పెయింట్ చేద్దాం. సో రిమూవ్ చేయాలంటే బ్లాక్తో పెయింట్ చేయాలి, ఫుల్గా పెయింట్ చేయకండి, కొంచెం. అండ్ అలానే దీనికి కూడా మరి 100% ఒపాసిటీ వద్దు, కొంచెం ఒపాసిటీ తగ్గిద్దాం, మైల్డ్గా కనిపించాలి, అప్పుడు రియాలిటీ వస్తుంది ఇలా. రైట్. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ హెయిర్ ఒక్కటే మనము పెయింటింగ్ చేయాలి. సో ఇక్కడ మనకి చాలా లేయర్స్ వచ్చేసాయి. సో అయితే నేను ఏం చేస్తానంటే చూడండి, ఇప్పుడు ఈ లేయర్స్ని మళ్ళీ మనము ఎడిటింగ్ చేయాలంటే ఈ లేయర్స్ మనకు అవసరం అనమాట, మళ్ళీ ఇంకేదైనా మార్పులు చేయాలంటే. సో అయితే మనము లేయర్స్ని తగ్గించాలంటే వీటిని మర్జ్ చేయాలి. మర్జ్ చేస్తే మళ్ళీ మనకి ఎడిటింగ్ చేయడానికి ఆ లేయర్స్ ఉండవు. సో మనం ఏం చేయొచ్చు అంటే ఉన్న లేయర్స్ని మనం మర్జ్ చేయకుండా ఇవన్నీ మర్జ్ అయిన ఒక డూప్లికేట్ని మనము బయటికి తేవచ్చు. సో అది మనకి చాలా అడ్వాంటేజ్ అనమాట. సో దానికి ఒక కీబోర్డ్ షార్ట్కట్ ఉంది. సో అదేంటంటే కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఈ. కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఈ. సో చూడండి, ఇప్పుడు ఈ లేయర్స్ మర్జ్ అవ్వకుండా వీటి డూప్లికేట్ ఒకటి మనకి క్రియేట్ అయింది. సో అదేంటి, అది మర్జ్ అయిన కాపీ అనమాట. సో ఇది మర్జ్ అయిన కాపీ. రైట్. సో ఇప్పుడు మనము హెయిర్ వైట్ హెయిర్ క్రియేట్ చేద్దాం. సో వైట్ హెయిర్కి నేను ఇంకొక ఓల్డ్ మ్యాన్ ఫోటో తీసుకున్నా. సో ఈ ఓల్డ్ మ్యాన్కి మనకి ఈ వైట్ హెయిర్ ఉంది. సో మనం ఈ వైట్ హెయిర్ని మనం పిక్ చేసుకుందాం. సో ఈసారి నేను పెన్ టూల్ యూజ్ చేస్తాను. పెన్ టూల్లో పాత్ ఆప్షన్ తీసుకొని నేను ఇలా ఓన్లీ హెయిర్ వరకు సెలెక్షన్ చేసుకో. పెన్ టూల్ ఎలా యూజ్ చేయాలో మీకు అర్థం కావట్లేదంటే ముందర ట్యుటోరియల్ ఒకసారి చెక్ చేసుకోండి. సో సెలెక్షన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేయండి. సో మనకి పెన్ టూల్ పాత్ కాస్త సెలెక్షన్లో మారిపోతుంది. సో ఇప్పుడు మీరు మూవ్ టూల్ తీసుకొని దీన్ని సింపుల్గా ఇలా డ్రాగ్ చేసుకోండి. సో ఇలా. సో డ్రాగ్ చేసుకొని మనం ఇప్పుడు ఇక్కడ అడ్జస్ట్ చేద్దాం. కొంచెం ఇలా పెద్దగా చేసుకోండి. సో నేను దీనికి ఫెదర్ ఇవ్వలేదు, మీరు కావాలంటే ఫెదర్ ఇచ్చుకోండి. సో ఇది కొంచెం సరిగ్గా అడ్జస్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, వార్ప్ యూజ్ చేయాలి. సో చూడండి, వార్ప్ యూజ్ చేసి మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేయాలా పెట్టుకోండి. సో ఇలా. సో ఒకసారి ఇలా అడ్జస్ట్ కాగానే నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే టిక్ మార్క్ క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు దీనికి మనము ఒక హైడాల్ మాస్క్ అప్లై చేద్దాం. ఆల్ట్ అండ్ క్లిక్ ఆన్ ద మాస్క్ ఐకాన్. సో ఆల్ట్ అండ్ ఈ మాస్క్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి హైడాల్ మాస్క్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు బ్రష్ తీసుకోండి. బ్రష్లో సాఫ్ట్ రౌండెడ్ బ్రష్ అండ్ తీసుకొని ఇక్కడ హెయిర్ మీద పెయింట్ చేయండి. సో అయితే ఇక్కడ వైట్ కలర్ ఉండాలి. సో చూడండి, ఫుల్గా పెయింట్ చేయకండి, మనకి హెయిర్ దగ్గర మాత్రమే పెయింటింగ్ రావాలి. సో ఇలా కొంచెం జాగ్రత్తగా పెయింట్ చేసుకోండి. సో
సో ఇక్కడ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి మనం. అండ్ ఎక్కడైతే ఎక్స్ట్రా వచ్చిందో మీరు బ్లాక్ కలర్ తీసుకొని ఇట్లా ఎరేజ్ చేసేసుకోవాలి. కంప్లీట్గా వైట్ అవసరం లేదు, మనకి కొంచెం అక్కడ వైట్ హెయిర్ ఉన్నట్టు కనిపిస్తే చాలు. అండ్ ఇక్కడ కొంచెం షార్ప్ ఎడ్జెస్ వచ్చాయి, అవి కూడా మీరు ఇట్లా ఎరేజ్ చేసుకోవచ్చు. సో ఇలా రైట్. సో కరెక్ట్గా మీరు పెయింటింగ్ చేసుకోండి. సో మరొకసారి మనము కామన్ లేయర్ తీసుకుందాం. అంటే ఇందాక ఎలా అయితే మనం ఒక షార్ట్ కట్ యూజ్ చేసామో, సో ఇప్పుడు కూడా మనము అదే షార్ట్ కట్ యూజ్ చేసి మనము ఇంకొక ఫైనల్ కాపీని తీసుకుందాం. Ctrl+Alt+Shift+E ఇలా అన్నమాట. సో దీనికి మీరు ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, చూడండి ఇక్కడ మనకి ఐబ్రోస్ ఉన్నాయి. ఐబ్రోస్ కూడా కొంచెం వైట్ కలర్లో ఉంటే ఇంకా మనకి రియాలిటీగా ఉంటుంది. సో ఏం చేద్దామంటే ఇంకొక న్యూ లేయర్ తీసుకుందాం. న్యూ లేయర్ తీసుకొని మీరు కావాలంటే పాలిగాన్ లాజో టూల్ తీసుకోండి. పాలిగాన్ లాజో టూల్ తీసుకొని ఐబ్రోస్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ షిఫ్ట్ పట్టుకోండి. షిఫ్ట్ పట్టుకుంటే మీరు రైట్ సైడ్ కూడా ఇంకొక సెలెక్షన్ క్రియేట్ చేయొచ్చు పాలిగాన్ లాజో టూల్తో. రైట్. అండ్ రైట్ క్లిక్ చేసి ఇలా కొంచెం ఫెదర్ ఇవ్వండి. ఒక 6 అలా ఇద్దాం మనం. ఇచ్చేసి ఇప్పుడు మనము ప్యూర్ వైట్ కలర్ తీసుకుందాం. వైట్ కలర్ తీసుకొని ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్. సో ఇలా క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేద్దామంటే వైట్ మరీ ఎక్కువ వచ్చేసింది, సో ఒపాసిటీ తగ్గిద్దాం మనం. కొంచెం లైట్గా కనిపించాలి. సో ఇంత కనిపిస్తే చాలు. రైట్. అండ్ చివరిసారిగా ఇంకొకసారి మనము కామన్ లేయర్ తీసుకుందాం. Ctrl+Alt+Shift+E. సో చూడండి, ఒక 30-year-old పర్సన్ని మనము 80 years లాగా మార్చేసాం. సో ఇప్పుడు మనం ఒకసారి కంపారిజన్ చేద్దాం. సో దానికి నేను ఒక ల్యాండ్స్కేప్ డాక్యుమెంట్ తీసుకొని చూడండి, ఈ ఓల్డ్ పర్సన్ని ఫస్ట్ ఇలా డ్రాగ్ చేసి కొంచెం చిన్నగా చేసుకుందాం. సో ఇలా చిన్నగా చేసుకోండి. అలానే సో ఒకసారి మనం దీన్ని మళ్ళీ స్కేల్ చేద్దాం. ఎంటర్ క్లిక్ చేయండి. అండ్ తర్వాత చూడండి, మనకి యంగ్ పర్సన్ కూడా ఇక్కడే ఉన్నాడు. సో చూడండి, ఇప్పుడు మనము ఏజ్ మార్ఫింగ్ చేసాం మాస్క్ యూజ్ చేసి. సో మాస్క్ మనకి ఈ విధంగా చాలా ఎగ్జాంపుల్స్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇందాక మనము టర్మినేటర్ ఎఫెక్ట్ ఎలా చేసామో ఇప్పుడు ఏజ్ మార్ఫింగ్ చేసాం. అలానే ఇంకా కొన్ని మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మాస్క్ తోటి. సో అవి ఏంటనేది మనము కమింగ్ క్లాసెస్లో చూద్దాం. సో దీన్ని ఫైనల్గా మనం ఏం చేయొచ్చు అంటే జేపీజీలో సేవ్ చేసుకోవచ్చు. సో ఎలా అంటే మీరు ఫైల్ సేవ్ యాజ్ అనండి.
సేవ్ యాజ్ అని మీరు కావాలంటే డెస్క్టాప్ ఆర్ మీకు కావాల్సిన లొకేషన్లో మీరు ఈ ఫైల్ని సేవ్ చేసుకోండి. అండ్ ఇక్కడ సేవ్ యాజ్ టైప్ ఉంది, ఇక్కడ మీరు జేపీజీ సెలెక్ట్ చేసుకోండి. చేసుకొని మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోండి, ఏజ్ మార్ఫింగ్ అండ్ సేవ్. సో మన ఫైల్ సేవ్ అయిపోయింది. సో ఇది ఫైనల్ అవుట్పుట్ అన్నమాట. సో keep watching my tutorials. See you again.